రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో 1,57,87,759 మంది మహిళలు ఈవీఎంలలో తమ ఓటును నిక్షిప్తం చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే 13,75,000 మంది మహిళలు ఈసారి అదనంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళా ఓటర్ల చైతన్యం వెల్లివిరిసింది. సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,57,87,759 మహిళా ఓట్లు నిక్షిప్తమయ్యాయి. పురుష ఓటర్ల సంఖ్య కంటే అధికంగా 2,42,548 మంది మహిళలు ఓట్లు వేశారు. సమయం ముగిసిన తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల్లో మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరటంతో ఎన్నికల సంఘం అర్ధరాత్రి వరకు పోలింగ్ ప్రక్రియను కొనసాగించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్ధరాత్రి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ కనిపించింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 13,75,000 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును అధికంగా వినియోగించుకోవటం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 16,83,289 మంది మహిళలు ఓట్లు వేశారు. తర్వాతి స్థానంలో గుంటూరు జిల్లాలో 16,60,227 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కృష్ణా జిల్లాలో 14,52,094 మంది మహిళలు ఓటు వేశారు. అత్యల్పంగా విజయనగరంలో మహిళా ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 7,44,803 మంది మహిళలు మాత్రమే ఓటు వేశారు. శ్రీకాకుళంలో 8,39,981 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. విశాఖ జిల్లాలో 12,99,150, పశ్చిమ గోదావరిలో 13,31,403, ప్రకాశం జిల్లాలో 11,34,723, నెల్లూరు జిల్లాలో 9,27,067, కడప జిల్లాలో 8,73,507, కర్నూలులో 12,31,169, అనంతపురంలో 13,10,570, చిత్తూరులో 12,99,776 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.